సంవత్సరానికి 16 నుంచి 18 లక్షల రూపాయలు కేటాయింపు వస్తుంది. నేను చాలా స్కూల్స్ లో చూశాను. అక్కడ పిల్లలు చక్కని మోడల్స్ తయారు చేస్తూ వాళ్ళ క్రియేటివిటీని పెంచుకుంటున్నారు అన్నమాట. అది తర్వాత ఏంటంటే ఇప్పుడు డిజిటల్ ఎడ్యుకేషన్ అన్నది చాలా ఎక్కువగా పెరిగింది. డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ బోర్డ్స్ ఇవన్నీ ఇస్తారు. అందుకనే సెకండరీ స్కూల్స్ లో అన్నిట్లో కూడా బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఇవ్వాలన్నది ఈ బడ్జెట్ లో చెప్పిన ఒక విషయం. తర్వాత స్కిల్లింగ్ లో నేషనల్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ అని 5 చోట్ల వాళ్ళు ఈ ఇన్స్టిట్యూట్స్ పెడతామని ఈరోజు చెప్పడం జరిగింది. ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం స్కిల్ యూనివర్సిటీనే మొదలు పెట్టడానికి వాళ్ళు మొదలు పెట్టారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా 5 ప్రాంతాల్లో ఈ నేషనల్ సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ స్కిల్లింగ్ అని స్టార్ట్ చేయబోతున్నారు. తర్వాత చాలా మందికి ఆస్పిరేషన్స్ ఏంటంటే మనం ఐఐటీలోకి వెళ్ళాలి అన్నది ఒకటి ఆస్పిరేషన్స్ మన వాళ్ళకి చాలా మంది చూస్తారు. ఎందుకంటే ఐఐటీలో రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది. అందువల్ల అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక 5 ఐఐటీస్ ఏవైతే రీసెంట్ గా పెట్టారో వాటికి ఒక 5 ఐఐటీస్ కి అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఇచ్చి సుమారుగా 6500 సీట్లు ఎక్స్ట్రాగా మేము ఐఐటీలో తీసుకుంటామని ఈరోజు ప్రకటించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మన పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు ఐఐటి లాంటి సంస్థల్లో వాళ్ళు చదవడానికి వీలవుతుంది. మళ్ళా ఇక్కడ చూస్తే ఐఐటి పాట్నాకు మళ్ళా ఎక్స్పాన్షన్ కు నిధులు కేటాయిస్తాము. అంటే ఇక్కడ కొంచెం డీవియేషన్ సార్. పొలిటికల్ యాంగిల్లో చూస్తే ఈ ఏడాది ఎన్నికలకు వెళ్తున్న బీహార్ కోసం బోల్డన్ని వరాలు ప్రకటించినట్టుగా భావించవచ్చున. ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ఆల్రెడీ ఎలర్ట్ చేసింది, ఆరోపించింది ఎన్నికలకు వెళ్ళే రాష్ట్రాలకి. వాస్తవంగా అదే సపోర్టు మనం కూడా ఇచ్చాం, అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా ఇచ్చాం. బట్ ఆంధ్రప్రదేశ్కి ఆ మాటకు వస్తే 2 తెలుగు రాష్ట్రాలకి పెద్దగా కనికరం చూపించిందేమీ లేదనే మాట వినిపిస్తుంది. అంటే ఇది పూర్తిగా పొలిటికల్ యాంగిల్లో మాట్లాడుతున్నాను నేను. పొలిటికల్ యాంగిల్లోనే నేను చెబుతాను. ముఖ్యంగా ఏంటంటే ఢిల్లీ ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు 5వ తారీఖు. ఢిల్లీ ఎలక్షన్స్ ఏంటంటే చాలా ప్రెస్టీజియస్. ఎందుకంటే దేశం ఈ విధంగా భారతీయ జనతా పార్టీని తర్వాత ఎన్డీఏ ప్రభుత్వాన్ని ప్రోత్సహిస్తుంటే కేంద్ర స్థానం ఎక్కడైతే కూర్చున్నారో ఆ స్థానంలో వాళ్ళు రాలేకపోతున్నారు అన్నది ఒక ప్రధానమైన క్రిటిసిజం కూడా. సో ఈసారి 3 పార్టీలు విడివిడిగానే పోటీ చేస్తున్నాయి, భారతీయ జనతా పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ మరియు కాంగ్రెస్. సో ఈ సందర్భంగా అన్ని పార్టీలు కూడా ఉచితాల మీద చాలా కాన్సన్ట్రేట్ చేశారు. అందువల్ల ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఈ ఉచితాలు అన్నవి చాలా సంవత్సరాల నుంచి ఇస్తున్నారు కాబట్టి అక్కడ పేద ప్రజలు చాలా మంది ఆమ్ ఆద్మీ పార్టీకి వెళ్ళిపోతారన్నది ఒక జనరల్ టాక్. కానీ ఈసారి ఈ 12 లక్షల ఎగ్జంప్షన్ ఏదైతే ఇచ్చారో దానివల్ల మిడిల్ క్లాస్ అంతా కూడా అట్రాక్ట్ అవుతుందన్నది ఒక మీరు పొలిటికల్ గా మాట్లాడారు కాబట్టి ఆ ఓటింగ్ అంతా కూడా ఇటు షిఫ్ట్ అవ్వచ్చు అని చెప్పేసి ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాకరే ఉన్న శివసేన వాళ్ళు ఆ విధంగా కామెంట్ చేయడం జరిగింది. ఈ 12 లక్షల లిమిట్ పెంచడానికి ప్రధానమైన కారణం మధ్యతరగతిని వారి వైపు అట్రాక్ట్ చేసుకోవడానికి ఇది వేసిన పెద్ద ఎత్తుగడ అన్నట్టుగా వారు కామెంట్ చేశారు, పొలిటికల్ కామెంట్స్ చూసుకుంటే. సో అది మనం ముఖ్యంగా చూడాల్సిన అంశము. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది ప్రభుత్వాన్ని సమాజాన్ని లేకుంటే ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్తుంది. నిన్నే చూసుకుంటే మీరు 2 రోజుల ముందు డీప్ సీక్ అని చెప్పేసి చాట్ జీపీటీకి కాంపిటీషన్ గా చైనా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దానితో ఏమైందంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మనం ఇంత టాలెంట్ ఉన్నా కూడా వెనకబడుతున్నామా అన్న ఒక వాదన నిన్న మొన్న న్యూస్ పేపర్లో చదివితే మీకు కనిపిస్తుంది. కానీ ఈ రోజు బడ్జెట్ లో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అని ఒక శీర్షిక కింద 500 కోట్లు కేటాయించడం జరిగింది. కానీ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నది మన ఇంటెలిజెంట్ ఉన్న మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకా ఫండ్ అలొకేషన్ ఎక్కువగా చేసి దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం అయితే ఉందంటే ఆ సెంటర్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారనే దాని మీద అయితే ఉత్సుకత నెలకొందండి. అంటే ది మొమెంట్ ఫైనాన్స్ మినిస్టర్ హస్ అనౌన్స్డ్ దట్ ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారని. బహుశా ఇన్ ద డేస్ టు కమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మే అనౌన్స్ అనుకోండి. బట్ అది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉంటే బాగుంటుందనే ఒక ఆలోచన అయితే వచ్చింది. హైదరాబాద్ అన్నది మనకు ఐటీ రంగంలో నెంబర్ 1 లో ఉన్నాం, హైదరాబాద్ గానీ బెంగళూరు గానీ. కానీ ఇప్పుడు మళ్ళా పొలిటికల్ గా చూసుకుంటే అక్కడ వేరే ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఆ పొలిటికల్ కన్సిడరేషన్ లో ఈ సెంటర్ ని పెడతారా లేకుంటే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీన్ని బట్టి పెడతారా అన్నది కూడా మనం చూడాల్సిన అంశం దీంట్లో. అంటే హైదరాబాద్, బెంగళూరు 2 కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో. మరి ఏం చేస్తారన్నది. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఒక ప్రొయాక్టివ్ చీఫ్ మినిస్టర్ ఉన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఆయన ఆల్రెడీ పనిచేయడం చంద్రబాబు గారు చొరవ తీసుకుని ఆల్రెడీ ఐటీ అక్కడ డెవలప్ చేశాం కాబట్టి మా దగ్గర చేయండి అని కూడా వారు తీసుకొచ్చే అవకాశం. కానీ దానికి అలొకేషన్ 500 crores ఉంది. దాని అలొకేషన్ ఇంకా పెంచుకొని పెద్ద ఎత్తున చేయాల్సిన అవసరం ఉంది.
తర్వాత ఫైనల్ గా మెడికల్ ఎడ్యుకేషన్ కూడా కొద్దిగా ఇందులో చాలా ఇంపార్టెన్స్ ఇవ్వడం ప్రాధాన్యత జరిగింది. ఇచ్చారండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు మెడికల్ డాక్టర్లు ఇంత మంది అవసరం ఉన్నా కూడా మన దగ్గర మెడికల్ సీట్స్ లేవని చెప్పేసి రాబోయే 5